ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాదుర్గాదేవ్యై నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం అనగా 2024వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ గురువారం మొదలుకొని నవంబర్ 1వ తేదీ శుక్రవారం అనగా శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఆశ్వీజ మాసం. ఈ మాస విశిష్టతను గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి ఈ మాసంలో వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని ఆశ్వీజ మాసం అంటారు. శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రులు చేసుకుంటాము, దసరా పండుగ చేసుకుంటాము. దసరా అంటే 2 పండుగల సముదాయం, అంటే నవరాత్రులు మరియు విజయదశమి కలిపి దసరాగా చేసుకుంటాం. ఈ నెలలో వర్ష ఋతువు ముగుస్తుంది, శరదృతువు ప్రారంభం అవుతుంది. దేవీ పూజ ప్రథమ కర్తవ్యం. ఆశ్వీజ మాసంలో గృహ నిర్మాణము అంత శ్రేయస్కరము కాదు అని చెప్పి మత్స్యపురాణం తెలియజేస్తున్నది. సకల సృష్టి శక్తి ప్రధానంగా సాగుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు మనస్సును నిర్మలంగా ఉంచుకున్నట్టుకు దివ్య జ్ఞాన సంపన్నులైనటువంటి మన మహర్షులు చెప్పిన మార్గాల్లో శక్తి ఆరాధన అత్యంత ప్రముఖమైనది. జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి పరిపూర్ణమైనటువంటి శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెయే త్రిభువన పోషిణి, ఆమెయే పార్వతి, పరమేశ్వరి, సావిత్రి, గాయత్రి, అపర్ణ, అర్ధనారీశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కనకదుర్గ, లలితాంబిక, రాజరాజేశ్వరి, అపరాజిత. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి. మనం ఇంగ్లీష్లో కూడా చెప్పుకుంటాం కదా, కాస్మిక్ ఎనర్జీ. ఆమెయే కుండలిని శక్తి, ఆమె ఆరాధన ప్రధానమైనది. అయితే ఈ శరత్కాలంలో, ఇది శరదృతువు ప్రారంభం అని చెప్పారు కదా, ఈ శరత్కాలంలో వెన్నెల అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ప్రకృతి కాంత కొత్త కొత్త శోభలను సంతరించుకుంటుంది. శరత్కాలంలో కాచే నిండు పండు వెన్నెలను మన కవులు రమణీయంగా వర్ణిస్తారండి. మహాకవి కాళిదాసు కానీ, అలాగే రామాయణంలో వాల్మీకి కానీ, మహాభారతంలో నన్నయ్య భట్టారకుడు కానీ, వీళ్ళంతా కూడా అద్భుతంగా వర్ణించారు. అసలు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదులు అయితే కడురమణీయంగా ఈ శోభను వర్ణిస్తాడు, శరత్కాల శోభను. అయితే ఇది భవ శారద అంటారండి. అంటే శరత్కాలంలో ఆవిర్భవించడం వల్ల ఆ దేవికి శారద అనేటటువంటి పేరు వచ్చింది అని శాస్త్రాలన్నీ తెలియజేసినాయి. దశహర అంటే సంస్కృత పదం నుండి వచ్చింది. ఈ పదం సంస్కృతం నుంచి వచ్చిందనమాట. అంటే దశహర అంటే 10 జన్మల పాపాలను, 10 రకాలైన పాపాలను పోగొట్టేదే దశహర అన్నమాట. కాబట్టి దుర్గాదేవిని భక్తితో పూజిస్తే జన్మ జన్మల పాపములను పోగొడుతుందని శాస్త్రాలన్నీ కూడా, పురాణాలు, ఇతిహాసాలు కూడా తెలియజేసినాయి. దుర్గమ్మను ఉపాసన చేస్తూ ఈ మాసం అంతా చేసుకుంటామండి. మనం ఈ దసరా ఉత్సవాలు ముఖ్యంగా ఈ 9 రోజులు చేసుకుంటాం. తర్వాత ఈ శారద నవరాత్రుల్లో ఎవరికి వారు తమ తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం కలశ స్థాపన చేసి త్రికాలముల్లో భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో, షోడశోపచార పూజా విధానాలతో, లలితా సహస్రనామ పారాయణలతో అమ్మవారిని పూజిస్తారు. ఒకవేళ ఎవరైనా సరే 9 రోజులు చేయలేని వారు ఉంటే వాళ్ళు చివరి 3 రోజులైనటువంటి అష్టమి, నవమి, దశమిల్లో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అని చెప్పి అన్ని శాస్త్రాలు, పురాణాలు తెలియజేసినాయి. అయితే విజయదశమి రోజున విజయ ఉత్సవాలను మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అయితే ఈ ఆశ్వీజ మాసం నెల రోజుల్లో వచ్చేటటువంటి అనేక పండుగలు ఏమిటనేది తెలుసుకుందాం. వాటిలో అతి ముఖ్యమైనటువంటి కొన్ని పండుగలను మనము సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ ప్రధానంగా ప్రారంభంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి ఈ దశమి వరకు వచ్చే నవరాత్రుల పండుగలను ఒక్కొక్క రోజువారీగా చూద్దాం. మొదట అక్టోబర్ 3 పాడ్యమి అండి, ప్రతిపత్తిది అంటాం, గురువారం. ఆ రోజు ఏంటంటే శరన్నవరాత్రులు ప్రారంభం. ఇక్కడ శైలపుత్రి అని పూజ చేస్తారు అమ్మవారిని. ఇక్కడ స్వర్ణ కవచాలంకృత దివ్య మందార దేహమైనటువంటి అమ్మవారిని అలంకారం చేస్తారు.
అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు నెలకొన్న వెంకటాద్రిపై అటు తిరుమలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు, ప్రారంభమవుతాయి అన్నమాట ఈ రోజుల్లోనే. తర్వాత అక్టోబర్ 4వ తేదీ విధియ శుక్రవారం బ్రహ్మచారిణి పూజ చేస్తారండి. ఈ బ్రహ్మచారిణి పూజలో ఏంటి అలంకారము? బాలా త్రిపుర సుందరి అలంకారం చేస్తారు అమ్మవారికి. అత్యంత అద్భుతమైన కుమారి పూజలు కూడా చేస్తారండి చిన్నపిల్లలకు. తర్వాత అక్టోబర్ 5వ తేదీ శనివారం చంద్రఘంట అని పూజ చేస్తారు. ఆ రోజు గాయత్రీదేవి అలంకారం చేస్తారండి. ఆ తర్వాత అక్టోబర్ 6వ తేదీ ఆదివారం కూష్మాండ పూజ అన్నపూర్ణాదేవి అలంకారంతో చేస్తారండి. ఎంత గొప్ప! ఈ లోకానికి ఆహారాన్ని అందించిన తల్లి అన్నపూర్ణాదేవి. కాశీలో అయితే కనులు మిరమిట్లు గొలిపేటట్టు అన్నపూర్ణ దేవాలయంలో ఈ ఉత్సవాలు చేస్తారండి. తర్వాత అక్టోబర్ 7వ తేదీన ఆమె సోమవారం స్కందమాత అంటే లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం చేస్తారు. లలితా సహస్రనామాలు అందరూ కూడా ముఖ్యంగా మహిళలు సామూహికంగా చదివి ధరిస్తారండి. అలాగే అక్టోబర్ 8 మంగళవారం కాత్యాయని పూజ, మహాలక్ష్మి పూజ చేస్తారండి. ఆ రోజు అది తిరుమలలో గరుడోత్సవం కూడా చేస్తారు అదే రోజు. తర్వాత అక్టోబర్ 9 బుధవారం కాళరాత్రి శ్రీ సరస్వతి అలంకారం చేస్తారండి. ఇది మూలా నక్షత్రం, చాలా ప్రధానమైనది. ఎందుకంటే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. పిల్లకాయల పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి పూజ చేస్తారండి. చక్కగా చదువు రావాలని, విద్య కావాలి కదా మనిషికి, విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. అందువల్ల చక్కగా సరస్వతి అమ్మవారిని పూజిస్తారు. అలాగే అక్టోబర్ 10 గురువారం మంగళగౌరి పూజ చేస్తారండి. దుర్గా అమ్మవారిని మహాదుర్గా అలంకారం చేస్తారు. దుర్గాష్టమి హ్రీంకారాసన గర్భితాం నరసికాం సౌక్లీం కళాభిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతా త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి. అమ్మవారు శ్రీచక్ర సంచారిణి కదా. ఖడ్గమాల స్తోత్రం చదువుకుంటారు. ఆ రోజు దుర్గా స్తోత్రాలు చదువుతారు. దుర్గకు సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన అన్ని స్తోత్రాలు, మంత్రాలు ఎంత అద్భుతంగా ఉంటుందో దుర్గాష్టమి. అలాగే అక్టోబర్ 11 శుక్రవారం సిద్ధిదాత్రి పూజ చేస్తారండి. ఇది ప్రధానమైంది. మహిషాసుర మర్దిని అలంకారంతో అమ్మవారికి పూజ చేసి చక్కగా అందరూ కూడా పాల్గొంటారు, తరిస్తారు. ముఖ్యంగా తిరుమలలో అయితే ఈరోజు స్వామివారికి స్వర్ణ రథోత్సవం ఉంటుంది, అది ప్రత్యేకత. తర్వాత అక్టోబర్ 12 శనివారం అసలు ఇదేనండి విజయదశమి. ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరిగా పూజిస్తారండి. అంటే ఆమె అపరాజితాదేవి. ఈరోజు ముఖ్యంగా దేవుళ్ళు అన్ని గుళ్ళలో ఉండే దేవుళ్ళు శమీ వృక్షం దగ్గరికి వాళ్ళు వస్తాయి, పార్వేట అంటారు. శమీ పూజ చేస్తారు. ఆ శమీ పూజ చేసి ఆ జమ్మి చెట్టు ఆకును తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేస్తారు. శుభస్కరము శ్రేయస్కరం అని. వ్యాపారస్తులు వ్యాపారాలు ప్రారంభించుకుంటారు. వృత్తి పనుల వాళ్ళు వాళ్ళ వృత్తులన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకుంటారు. వ్యవసాయ పనులు చేస్తారు. ఈరోజు ఏది చేసినా కూడా కొంతమంది అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈరోజు విజయదశమి రోజు ఏ పని చేసినా శుభస్కరము శ్రేయస్కరం అని అందరూ కూడా చేసుకుంటారండి. చాలా ఆనందంగా చేస్తారు విజయోత్సవ సభలు. తర్వాత ఇక్కడ ఏంటంటే విజయదశమికి తిరుమలలో బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి. చక్రస్నానం చేసి అందులో అందరూ పాల్గొంటారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, ఈరోజు మధ్వాచార్యుల వారి జయంతి అండి. త్రిమతాచార్యుల్లో మధ్వాచార్యుల వారు చాలా ప్రధానమైన ఆయనకు ముఖ్యంగా మనకు ఆంధ్ర రాష్ట్రంలో అయితే మంత్రాలయంలో అయితే దేదీప్యమానంగా నేత్రపర్వంగా ఆయన జయంతి ఉత్సవాలు చేసి వచ్చిన భక్త కోటి అందరికీ కూడా అన్నదానం చేస్తారండి. అదొకటి. తర్వాత వచ్చేటటువంటి అక్టోబర్ 17 గురువారం పూర్ణిమ అండి. దీన్ని కోజాగరి పూర్ణిమ అంటాము. ఈ కోజాగరి పూర్ణిమలో వాల్మీకి జయంతి కూడా ఉంది ఆ పౌర్ణమి రోజు. తర్వాత అక్టోబర్ 19న అట్ల తద్ది చేస్తారండి. ఆ రోజులు చాలా, ఆ రోజున మహిళా మండలంతా కూడా చాలా ఆనందంగా పాల్గొంటారు. గోరింటాకు పెట్టుకుంటారు, అమ్మవారి పూజ చేస్తారు, చక్కటి నైవేద్యాలు చేస్తారు. అలా ఆ రోజు. తర్వాత ఏకాదశులు 2 వస్తాయండి. శుక్లపక్ష ఏకాదశి ఏమో పాశాంకుశ ఏకాదశి అంటారు. బహుళపక్ష ఏకాదశి రమా ఏకాదశి అంటారు. అక్టోబర్ 28 వస్తుంది. ఈ 2 ఏకాదశులకు అందరూ కూడా చక్కగా ఉపవాస దీక్ష, ఏకాదశి వ్రత నియమాలను పాటించి విష్ణు సహస్రనామాలు చేసి మరోజు ద్వాదశి పారాయణ చేసి అన్నదానం చేస్తారు. తర్వాత అక్టోబర్ 29 మంగళవారం రోజు ధనత్రయోదశి అండి. ఆ ధనత్రయోదశి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు.
అలాగే 30న అసలైన పండుగ నరక చతుర్దశి. తర్వాత అక్టోబర్ 31 గురువారం దీపావళి అమావాస్య అండి. అక్కడికి ఆశ్వీజ మాసం అయిపోతుంది. లక్ష్మీ పూజ ప్రధానంగా చేస్తారండి. అనేక రకాలైనటువంటి మధుర పదార్థాలన్నీ కూడా చేసుకొని నైవేద్యం పెట్టి అందరూ ముఖ్యంగా స్వీకరిస్తారు. ఉత్తరాదినైతే అంతా లడ్డు పంచుకుంటారండి. ప్రధాన వస్తువు అన్నమాట, ద్రవ్యం ఏది పూజా ద్రవ్యాలు నైవేద్యాలు. తర్వాత భారతదేశం అంతటా ఈ ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాలు విభిన్న ప్రాంతాల్లో చాలా చక్కగా జరుపుకుంటారండి. ముఖ్యంగా తెలంగాణలో అయితే దుర్గాష్టమి రోజు మహాగౌరిని పూజిస్తారు. బతుకమ్మగా వాళ్ళు చేస్తారండి. జాజి, విరజాజి, మల్లెలు, గులాబీలు, చామంతులు అనేక రకాల సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పమాలలు కట్టి ఆ బతుకమ్మను తయారు చేసి చక్కగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ మహిళా లోకం అంతా చాలా ఆనందిస్తుంది. తెలంగాణలో చాలా ప్రధానమైన పండుగ. అలాగే ఒరిస్సా రాష్ట్రం కటక్లో అయితే చండీ ఆలయంలో చక్కగా చండీ యాగం చేస్తారు. దుర్గా సప్తశతి చేసి తరిస్తారండి ఈ 9 రోజులు జనాలు అక్కడ. అలాగే బెంగాల్లో అయితే ఇంకా మీ అందరికీ తెలిసింది మహాతల్లి కలకత్తా కాళీ, ఆమెకు అక్కడ నవదుర్గలుగా అలంకారాలు చేసి 9 రోజులు భక్తులు పాల్గొని చక్కగా పూజలు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇంకా బొంబాయిలో అయితే, మహారాష్ట్రలో అయితే చాలా గొప్పగా చేస్తారు ప్రతి చోట. బొంబాయిలో అయితే ముంబాదేవి అంటే మహాలక్ష్మి స్వర్ణ కవచాలంకృత దివ్య మందార దేహం గలటువంటి శ్రీ మహాలక్ష్మిని పరిపరి విధాలా పూజిస్తారండి. ప్రతి కుటుంబంలో నుంచి అమ్మవారి గుడికి చక్కటి మంగళ ద్రవ్యాలన్నీ తీసుకొని వెళ్ళి గంధము, పసుపు, కుంకుమ, పండ్లు, అలాగే ఒక రాగి ప్రతిమ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి రవిక గుడ్డలు బాగా పూజల్లో పాల్గొంటారు. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నవరాత్రుల్లో చిన్నపిల్లలు చదువుకునే విద్యార్థులు బడి పంతులు, మహారాష్ట్రలో అయితే పంతోజీ అంటారు, ఆయన అమ్మడి తిరుగుతారు. మనకు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యార్థులు ముఖ్యంగా పల్లెటూరులో అయితే ఆయా వాళ్ళ దగ్గర ఉన్న గుళ్ళకు వెళ్ళి నమస్కరించుకొని పిల్లకాయలకు అలంకారం చేసి చక్కటి పాటలు పద్యాలు పాడుకుంటూ పప్పు బెల్లాలు పంచుకుంటారు. శ్రీహరి కరుణాకట అక్ష వీక్షణాలంకారాన్ని పద్యాలు పాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి పప్పు బెల్లాలు స్వీకరిస్తారు. ఆనందంగా గడుపుతారు అన్నమాట పిల్లకాయలు. ఇలా అనేక అద్భుతమైన పండుగల సముదాయమే ఈ ఆశ్వీజ మాసం. కాబట్టి ఆశ్వీజ మాసంలో ఆదిపరాశక్తి అయిన దుర్గామాతకు పూజ చేసుకుని అందరం కూడా ఆమె అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.